అందరికీ నమస్కారం అండి. ఇవాళ విజయవాడలో ఇండస్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నాకు సిస్టర్ వరిసే వైష్ణవి ఇంకా ఆవిడ హస్బెండ్ సాయి ధీరజ్ గారు, ఇద్దరు లివర్ గ్యాస్ట్రో స్పెషలిస్ట్. రాష్ట్రంలో హెపటాలజిస్ట్ గా క్వాలిఫై రావడం ఎంతమంది ఉన్నారు? స్టేట్ లో ఫస్ట్ హెపటాలజిస్ట్. వెరీ హ్యాపీ. ఒక కుటుంబంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే లివర్ కి స్టమక్ కి సంబంధించిన సమస్యల కోసం అంతా ఈ ఒక్క సెంటర్ లో అవ్వాలి. దీనికి తగిన స్కానింగ్, కొత్త రకమైన అల్ట్రాసౌండ్ మెషిన్, ఫైబ్రో స్కాన్ అని ₹1,00,00,000తో మొదటిసారి ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా ప్రెసిషన్ తో లివర్ తో ఉన్న ప్రాబ్లమ్, గ్యాస్ట్రో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత ఇక్కడే ఎండోస్కోపీ చేయడానికి, ఇక్కడే సర్జరీ చేయడానికి కూడా పైన ఓటీ, దాని తర్వాత ఐసీయూ, దాని తర్వాత సర్జరీ అయిన తర్వాత రికవర్ అవడానికి వార్డ్స్ కూడా సో బేసిక్ గా లివర్ గ్యాస్ట్రోకి ఒక హోల్ యూనిట్, టెస్టింగ్ ల్యాబ్, ఫార్మసీ కూడా అన్ని కొన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే స్పెషలిస్ట్ సెంటర్ ఇన్స్టిట్యూట్ పెట్టడం ఈజీ కాదు. యంగ్ డాక్టర్స్ వచ్చి ధైర్యం చేసి పెట్టారు. సో కష్టపడి పనిచేయాలి, మంచి పేరు సంపాదించాలి. చాలా మంది పేదవాళ్ళకి చేస్తూ ఎవరి దగ్గర ఆర్థిక స్తోమత ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకుంటూ మిగిలిపోయిన డబ్బులతో పేదవాళ్ళకి సేవ చేస్తారు. ఇది ఒక మంచి సంస్థగా మంచి పేరు సంపాదించారు. ఆ విధంగా వీళ్ళు ఎదగాలనుకుంటున్నారు. నాతో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ గారు అండ్ కూడా పార్టిసిపేట్. గుంటూరు, విజయవాడ అనేది ఎప్పటి నుంచో మెడికల్ ఈ ప్రాంతంలో చాలా మంది డాక్టర్స్ చదువుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏరియాస్ లో వెళ్ళి చేస్తున్నారు. సో మా ఫ్యామిలీలోనే గుంటూరు మెడికల్ కాలేజ్ చదివిన వాళ్ళు కూడా మా పెద్ద. సో అది ఎప్పటి నుంచో ఉంది. దట్ ఈస్ నాట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ కావాలి. మేము కూడా అమరావతిలో బసతారక క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో 20 ఎకరాల్లో ఇప్పుడు మేము ఎస్టాబ్లిష్ చేయడం. సో హై క్వాలిటీ కేర్, బెస్ట్ స్పెషలిస్ట్, మంచి హాస్పిటల్స్ కోసము మేము ఇతర దేశాలకు వెళ్ళడము, లేకపోతే బాంబేకి వెళ్ళడము, హైదరాబాద్కి వెళ్ళడము. ఇవాళ ఇట్లాంటి సెంటర్స్ తో ప్రారంభిస్తారు. అల్టిమేట్గా మీరు చూస్తే ఒక జేసీఐ అక్రెడిటేషన్ అనేది ప్రపంచ స్థాయిలో ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్. రమేష్ హాస్పిటల్స్ గుంటూరు ఫెసిలిటీలో జేసీఐ అక్రెడిటేషన్ దట్ ఈస్ వెరీ రేర్. అది చాలా అరుదైనది. అట్లాంటి ఇంకా క్వాలిఫికేషన్స్ ఉండే ఫెసిలిటీస్ రావాలి. వీ విల్ ఎంకరేజ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంకా డెవలప్. గత నుంచి విజయవాడ గుంటూరు ప్రత్యేకత ఉన్న ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధానిగా విజయవాడ నగరం అనౌన్స్ చేసి అమరావతి నగరాన్ని సృష్టించిన సందర్భంలో ఈ మెడికల్ హబ్గా తయారవ్వాలని చెప్పి ఆయన ఆలోచన. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చే అవకాశాలు ఉండే విధంగా హాస్పిటల్స్ తయారవ్వాలి. ఇక్కడ అనేకమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇవాళ ఇండస్ అనేది ప్రత్యేకంగా లివర్కి, గ్యాస్ట్రోకి ఒక ప్రత్యేకంగా మొదటి నుంచి అన్ని కూడా 100% ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మరి యంగ్ డాక్టర్స్ అందరూ కూడా ఒక లివర్, ఒక గ్యాస్ట్రో సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే చాలా మంది పేషెంట్లు వాళ్ళు హైదరాబాద్ నగరానికి వెళ్ళే అవసరం లేకుండా విజయవాడ నగరంలోని చుట్టుపక్కల ఇటు కోస్టల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పొందే విధంగా ఈ హాస్పిటల్స్ అనేవి చెందాలి. ఈ ప్రత్యేక ఇండస్ ఇది బాగా అభివృద్ధి చెందాలా, పబ్లిక్ మంచి ఇమేజ్ రావాలని ఒక మంచి సెంటర్ లాగా ఇండస్ అడ్వాన్స్డ్ లివర్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ట్రో హాస్పిటల్ రావడం. మన ఇండియాలో చూస్తే కనుక ఎస్పెషల్లీ నాన్ ఫ్యాటీ లివర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 1 in 3 అంటే ఓవరాల్ పాపులేషన్ లో చూస్తే కనుక 1 in 3 నాన్ ఫ్యాటీ లివర్. అంటే మనం ఆల్కహాల్ బాగా తాగే వాళ్ళకి లివర్ పాడవుతుందని మన అందరికీ తెలుసు. అసలు ఆల్కహాల్ టచ్ చేయని వాళ్ళకి కూడా నాన్ ఫ్యాటీ లివర్ అనేది డిసీజ్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 in 3 అనేది చాలా అలార్మింగ్ రైజ్ అవుతోంది. సో దీనికి మన అందరికీ తెలిసిందే. అంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం,
తర్వాత ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, మన గట్ హెల్త్ మనమే పాడు చేసుకుంటున్నాం. సో ట్రెడిషనల్ గా ఇంట్లో అంటే ఆహారం తీసుకోకుండా ఎక్కువ బయట ఫుడ్స్ మీద ప్రజల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, మెటబాలిజం లో చేంజెస్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా, ఇదంతా సైలెంట్ డిసీజ్ అంటారు. సో ఈ సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్డ్ సిరోసిస్ లెవెల్లోకి లివర్ పాడైపోయేంత వరకు పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ రావు. లేడీస్లో ఎక్కువ ఈ మధ్య పెరగడం అనేది కూడా ఒక ఆందోళనకరమైన విషయం. సో డెఫినెట్లీ ప్రతి వాళ్ళు కూడా పీరియాడికల్గా చెక్ చేయించుకోవడం, ఎస్పెషల్లీ 40 years తర్వాత పీరియాడికల్గా స్కాన్ చేయించుకోవడం, లివర్ కండిషన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్గానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అలాంటి ఫెసిలిటీ అట్లీస్ట్ విజయవాడలో రావడం చాలా సంతోషం, ప్రజలకి ఉపయోగపడుతుందని నా విశ్వాసం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నీరజ్ అండి. నేను మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్. ఇండస్ అడ్వాన్స్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అని ప్రారంభిస్తాము. ఇక్కడ ప్రపంచ స్థాయి గ్యాస్ట్రాంటాలజీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్స్ చేస్తాము. అలాగే ఏ పేషెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి పర్టికులర్ క్యాపిటల్స్ దాకా వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఈ సెటప్ ని స్థాపించాము. ఇక్కడ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, థెరపేటిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, ఓటీ సర్వీసెస్, ఫైబ్రో స్కాన్ అన్ని సర్వీసెస్ చేయబడతాయి. అట్లా చెప్పమాకండి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రస్తుతానికి బాగా కామన్ గా వినిపించేది ఏంటి అంటే గ్యాస్ సమస్య. అది పెద్దల్లోనే కాదు, పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, డయేరియా లాంటి వ్యాధులకి, అలానే ప్యాంక్రియాస్, లివర్ సమస్యలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడతాయి. నేను ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం డిఎం హెపటాలజీ లివర్ లో సూపర్ స్పెషలైజేషన్ చేసి వచ్చాను. సో ఏ రకమైన లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫైబ్రో స్కాన్ కూడా మొదటిసారి సిటీలో మనం కూడా స్టార్ట్ చేసాం. సో ఆ ఫెసిలిటీని కూడా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడలో మెడికల్ అవసరాల కోసం ఇప్పటి వరకు హాస్పిటల్స్ సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, మద్రాస్, అంతేకాకుండా బెంగళూరు వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళు. కానీ కూటమి గత 2 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ నగరంలో ఎంతో మంది యువ డాక్టర్లు, ఎందుకంటే ఇదివరకు విజయవాడ నగరం నుంచి అందరూ రకరకాల ప్రదేశాలకి డాక్టర్లుగా పట్టాలు పొందిన వివిధ ప్రాంతాలకు వెళ్లి చక్కటి హాస్పిటల్ నెలకొల్పారు ఈ ప్రాంతం వారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతం మీద అభిమానంతో ఇప్పుడు వచ్చే యువత అందరూ కూడా చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ విజయవాడ నగరానికి రావడం, అందులో ఇండస్ గ్యాస్ట్రాంటాలజీ అండ్ లివర్ ఈ 2 డిపార్ట్మెంట్లు నాకు తెలిసి విజయవాడలో మొట్టమొదటిసారిగా పెట్టినట్టున్నారు. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా, కంగ్రాచులేషన్స్. ఇటువంటి సౌకర్యాలు విజయవాడలో ఉండటం వల్ల ఎన్నో మెరుగైన సౌకర్యాలు రేపు రాబోయే అమరావతిలో కానీ విజయవాడలో కానీ ఇటువంటి హాస్పిటల్లో రావటం వల్ల మనకు ఉన్న కొరత తీరుతూనే కాకుండా ఇక్కడ ఉన్న మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్ స్థాపించకుండా ఇక్కడే బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్స్, ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా రావడం చాలా ఆనందం. తప్పకుండా ఇటువంటి హాస్పిటల్స్ కానీ ఇటువంటి సంస్థలు కానీ ఏదొచ్చినా కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తాం. ఎటువంటి అవసరాలు ఉన్నా రాజకీయ గారు ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ రావాలన్నా కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్స్ అండ్ ఆల్సో ది హాస్పిటల్. థ్యాంక్ యూ.